మిత్రులారా, ఎండాకాలంలో వచ్చేటివి బాగా మనం ఇష్టంగా తినేటివి దొరికిన వాళ్ళేలేండి, దొరకని వాళ్ళు మనం ఏం చేయలేం. కానీ తాటి ముంజలు తింటారు కదా. ఈ తాటి ముంజలు తిన్న తర్వాత ఎవరికైనా నీళ్లు తాగాలనిపిస్తుంది, చాలా మందికి అనిపిస్తుంది. తాటి ముంజలు తినగానే నీళ్లు తాగాలి, కానీ తాగొద్దు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ కంటెంట్ అది దాహాన్ని తీరుస్తుంటాయి కాబట్టి యూజువల్గా ఉండదు. కానీ అది తినేటప్పుడు పైన పొట్టు ఉంటుంది కదా, యాక్చువల్గా మీకు సమ్మర్కి బాడీ అంతా కూలింగ్గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ పైన పొట్టుతో పాటు తినాలి. ఆ పొట్టులోనే మీకు కావాల్సిన సెలీనియము, జింక్, మైక్రో న్యూట్రియంట్స్ అన్ని దాంట్లో ఉంటాయి. అలాగే ఫైబర్ బాగా ఉంటుంది. ఈ ఫైబర్ వల్ల మీ డైజెస్టివ్ సిస్టమ్ క్లియర్ అవుతుంది. విజిబుల్ ఫైబర్, ఇన్విజిబుల్ ఫైబర్. విజిబుల్ ఫైబర్ అంటే కనిపించేది, మీరు తినేటప్పుడు పళ్ళలో కూడా ఇరుక్కుంటుంది, మీకు త్వరలో ఉంటాయి. అందుకోసం అని చెప్పి చాలా మంది నీళ్ళు తాగు, పళ్ళలో ఇరుక్కుంది కదా అదంత కంఫర్ట్గా నాకు లేదని చాలా మంది పైన ఉన్నటువంటి పొట్టు తీసేసి ఆ ఒత్త తాటి ముంజ తెల్లగా ఉన్నది తింటారు. దానివల్ల వాళ్ళకి 100% బెనిఫిట్ అయితే రాదు. ఓన్లీ ఏదో నీళ్లు తాగితే ఎలా ఉందో అలా అనిపిస్తుంది. బేసికల్గా ఈ తాటి ముంజలు వాతం పెంచుతాయి. ఇవి కూడా వాత లక్షణాలు దీనికి బాగా ఎక్కువ ఉంటాయి. బాగా ముదిరి తిన్నారనుకోండి, ముదిరివి తిని మీకు ఆల్రెడీ రొమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ల వాతం లాంటిది ఏదైనా ఉంది అంటే ఆ రోజు మీకు నొప్పులు బాగా ఎక్కువ అవుతాయి. వాత నొప్పులు పెరగడం అనేది జరుగుతుంది. అసలు ఏమీ లేని వాళ్ళకి తింటే కొత్తగా నొప్పులు రావడం అనేది జరుగుతాయి. చూసుకోండి, ఇది కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తినొద్దు. సాధ్యమైనంత వరకు లేతగా ఉన్నటువంటి తీసుకోవడానికి ట్రై చేయండి. ముదురు తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డైజెస్ట్ కావడానికి టైం ఎక్కువ పడుతుంది. ఇది తీసుకుంటే మీకు బాడీ కూల్ అయితే అవుతుంది, కానీ కొంత ఇండైజెషన్ అనేది తయారవుతాయి ముదిరి తీసుకుంటే. అందుకని లేతవే తీసుకోవాలి. యూరినేషన్ పెంచుతుంది, మూత్రం పెంచుతుంది. మీకు కిడ్నీలో స్టోన్స్ లాంటి ఫామ్ కాకుండా ఉండాలి అంటే ఈ తాటి ముంజలు తీసుకోవచ్చు, బాగా తీసుకోవచ్చు. సీజన్ వచ్చేప్పుడు తీసుకోవచ్చు. కానీ ఒకటి ప్రికాషన్ చెప్తాను, అది కూడా ఫుడ్డే కదా లోపల వేసి పడేస్తే సరిపోద్ది కదా, చాలా మంది చేస్తుంటారు. ఇప్పుడు ఈ సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం మన మొయినాబాద్లో ఓపీ అవుతుంటుంది కదా, వచ్చి కూర్చొని సార్ నేను గ్రీన్ జ్యూసులు తాగుతున్నాను, ప్లస్ యాపిల్ సిడర్ వినిగర్ తాగుతున్నాను, పసుపు కషాయం తాగుతున్నాను, త్రిఫలా తాగుతున్నాను. ఎందుకు తాగుతున్నావు అంటే మంచిది కదా అని చెప్పి చెప్తుంటారు. ఏంది మంచి, ఎంతవరకు, ఏది అవసరమో అది వాడాలి. పొట్టలో వేసి పడేస్తే అయిపోద్ది కదంటే అది అయిపోతాం, మనం అయిపోతాం, అదేం అయిపోదు. ఇవన్నీ మందులే, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారమే ఔషధం అని మనం చెప్తున్నాం. అంటే ఏది పెడితే తినేస్తే అది ఔషధం కాదు. ఆహారాన్ని ఒక పద్ధతిగా తీసుకుంటే అది ఔషధం, లేకపోతే ఏదో చేస్తే అది ఏదో అయిపోద్ది. కాబట్టి తాటి ముంజలు కూడా లిమిటెడ్గానే తీసుకోవాలి. ఇంకొకటి, పరగడుపున అసలు తీసుకోవద్దు. పరగడుపును తీసుకుంటే లివర్కి ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఇంకా బ్లోటింగ్ ప్రాబ్లం వస్తుంది, గ్యాస్ ఫార్మేషన్ తయారు చేస్తుంది. ఇది అలాగే మన బాడీలో ఉండేటువంటి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది. సోడియము, పొటాషియము వీటి ఇంబ్యాలెన్స్ ఉంటుంది. మీరు ఏదైనా మందులు వాడుతున్నారనుకోండి, ఇప్పుడు రెగ్యులర్గా వాడేటువంటి బీపీ మందులు కానీ, షుగరు, థైరాయిడ్ ఇటువంటివి వాడారనుకోండి, వాటి యాక్షన్కి ఇది డిస్టర్బ్ చేస్తుంది. ఇంకా ఖచ్చితంగా ఆ రియాక్షన్ స్టార్ట్ అయిపోతుంది బాడీలో. అందుకని అటువంటి మందులు ఏదైనా వేసుకుంటే కనీసం ఒక ½ అన్ అవర్ గ్యాప్ ఉండాలి. డైరెక్ట్గా వేసుకోవద్దు. నీళ్ళే కదా దాంట్లో ఏముండేది, 90% నీళ్ళే ఉంటాయి కదా, వేసుకుంటే ఏం కదా. కానీ 10% అయితే వేరే ఉన్నాయి కదా. 99% నీళ్ళు, 100% నీళ్ళు అయితే లేవు దాంట్లో. ఆ ఉన్నాయే ఎఫెక్ట్ అవుతాయి. చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అందుకని ఇంకొకటి, దీని డైజెషన్ ఎఫెక్ట్ కాకుండా, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటి రాకుండా ఉండాలి అంటే మీరు తాటి ముంజలు తిన్న తర్వాత నీళ్లు తాగొద్దు. కనీసం ఒక 10-15 నిమిషాలు ఆగండి. ఇంకా దీనికి విరుగుడు ఏం చెప్పారు తెలుసా, తాటి ముంజలు తిన్న తర్వాత కనీసం ఒక 10 గింజలు బియ్యం నోట్లో వేసుకోండి. పచ్చి బియ్యం నోట్లో వేసుకొని మెల్లగా నమలాలి. నమలేసి దాన్ని మింగి 10 నిమిషాల తర్వాత మీరు తీసుకోగలిగితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకోటి, మామిడి ముక్క, పచ్చి మామిడికాయ ముక్క ఒక 2-3 ముక్కలు దాంతోపాటుగా తినగలిగితే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి దీనికి ఉండవు. అందుకే సమ్మర్లోనే మనకు తాటి ముంజలు వస్తాయి, మామిడికాయలు వస్తాయి, ఒకదానికోటి విరుగుడివి. అందుకని తాటి ముంజలు తినండి, కానీ హెల్దీగా తినండి, జాగ్రత్తగా తినండి. సరేనా? మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే తొందరపడి మందులు వాడవద్దు. ఓకే, ఎందుకు వచ్చిందని ఒక్కసారి ఆలోచించి లైఫ్ స్టైల్ ఏదైనా ఉంటే దాన్ని చేంజ్ చేసుకోండి. సరేనా? ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మొయినాబాద్కి వచ్చి మీరు కలిసి డిస్కస్ చేసి తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి. మందులు పడతారా లేకపోతే సర్జరీకి వెళ్తారా అన్నది ముందు న్యాచురల్గా తగ్గకపోతే అప్పుడు చూద్దాం. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.